సో బోండా చేసేస్తారా? ఓకే ఓకే. మరి సగ్గుబియ్యం బోండా కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దాం. సగ్గుబియ్యం బోండా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన సగ్గుబియ్యం 1 కప్పు, మైదా అరకప్పు, బియ్యం పిండి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ 1, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, వంట సోడా చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. చక్కగా గ్లౌజ్ వేసుకుని రెడీగా ఉన్నారా? అవునండి. సో ఫస్ట్ ఏం చేద్దాం, అది కలుపుకోవాలంతా పిండి మనము. అవునండి, బోండా కదా డీప్ ఫ్రై కాబట్టి ఫస్ట్ ఆయిల్ పెట్టేద్దామా? హీట్ చేసేది. అంత లోపల మనం అన్ని కలిపేసుకుందాం. ఓకే. సో ఇవి ఇలా ఇన్స్టెంట్ గా చేసేసుకునేలాగానా? సగ్గుబియ్యం ఒకటి పెరుగులో నానబెట్టాలండి. ఎంతసేపు నానబెట్టుకోవాలి ఇవి? ఒక 2-3 అవర్స్. 2-3 అవర్స్. సో కొంచెం అదంతా మెత్తగా అయిపోయింది. మెత్తగా అయిపోయింది. ఓకే ఓకే. సో అయితే ఇది చేయాలంటే కొంచెం ప్లానింగ్ కావాలన్నమాట. అంటే సగ్గుబియ్యం ఒకటేసి నానబెట్టేసుకుంటే మిగతా ప్రాసెస్ అంతా అదే సగ్గుబియ్యం చేసుకోవాలంటే కొంచెం ఖచ్చితంగా ముందు ప్లాన్ చేసుకోవాలి. అంటే ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు చేసుకునేలాగా లేదండి. ఓకే. తర్వాత బైండింగ్ కోసం మైదా. సో నెక్స్ట్ ఇది బియ్యం పిండి కొంచెం క్రిస్పీనెస్ కోసం. ఓకే. ఆనియన్స్ అండి. ఓకే. బోండా అంటే కంపల్సరీ ఆనియన్స్ ఉండాలి. ఇలాంటి వాటిల్లో కొద్దిగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు తగులుతుంటేనే మనకి ఆ టేస్ట్ అనేది బాగుంటుంది కదా. సో ఇది మీ ఐడియానేనా ఇలా సగ్గుబియ్యంతో బోండా? ఎక్కడైనా చూసారా? యాక్చువల్ గా అయితే సాబుదానా వడ ఉందండి. అవును, వడలు వేస్తారు. నేను దానికి కొంచెం ఇలా బోండా. ఓకే. ఈజీ కదా. వడ అయితే ఇలా చేయాలి, దాన్ని వేయాలి. ఇదైతే హాయిగా పచ్చిమిర్చి అండి. ఓకే. కరివేపాకు కొంచెం అట్లా తుంచేసుకొని వేసుకో. సో మీ వైఫ్ అన్ని వంటలు బాగా చేస్తారండి? బాగా చేస్తారండి. ఏది మీకు బాగా నచ్చే వంట ఏంటి ఆవిడ చేసే వాటిలో? ఆల్మోస్ట్ ఆల్ అన్ని నచ్చుతాయి. ఆల్మోస్ట్ ఆల్ అన్ని నచ్చుతాయా? నచ్చనివి ఏంటి చెప్పండి. నచ్చనివి లేవా? సుప్రజ గారు అన్ని మీ వారికి నచ్చే వంటలే చేస్తారా? అవునండి. అంటే ఎప్పుడైనా చెప్పారా నాకు ఇవి నచ్చవు అవి చేయొద్దని చెప్పి? లేకపోతే ఏంటంటే తనకి నచ్చని వంటలు చాలా తక్కువగా ఉంటాయి. అవునా? అందుకనేసి ఆల్మోస్ట్ అలా అన్ని నచ్చుతాయి. ఓ అయితే బేసిక్ గా ఇక్కడ మీ వారి దగ్గర కంప్లైంట్స్ లేవు కాబట్టి మీకు ఈజీ అయిపోయింది అన్నమాట. కొంచెం కొత్తిమీర అండి. ఓకే. సో పెళ్లికే మీకు వంటలన్నీ వచ్చా అండి లేకపోతే పెళ్లి అయ్యాక నేర్చుకున్నారా? పెళ్లికి ముందు కొన్ని వచ్చండి, పెళ్లి తర్వాత వెరైటీస్ అన్ని నేర్చుకున్నాను. ఓకే. అప్పుడు కిచెన్ మీ చేతిలోకి వస్తుంది కాబట్టి ప్రయోగాలు చేసే ఛాన్స్ ఎక్కువ వస్తుంది కదా. ఆల్రెడీ మిర్చి వేసుకున్నామండి, కాకపోతే కొంచెం కారపొడి, చిల్లీ పౌడర్. సో పిల్లలు ఉన్నారా మీకు? ఒక బాబు. ఒకడే బాబు. ఏం చదువుతున్నాడు? ఇప్పుడే నర్సరీ అయిపోయింది. నర్సరీ అయిపోయిందా? సో ఫస్ట్ క్లాస్ వచ్చి ఎల్కేజీకి వచ్చాడు అనమాట. ఓ పేరేంటి? పేరు వచ్చేసి రోమిత్ సాయి కృష్ణ. రోమిత్ సాయి కృష్ణ. బాగా అల్లరి చేస్తుంటాడా? చాలా అండి. చాలా. వంట సోదా. సో సమ్మర్ హాలిడేస్ ఇప్పుడు? అవునండి. అందుకే హైదరాబాద్ వచ్చారా? ఇక్కడ మా ఆడపడుచున్నారండి. ఓ సో ఎలాగో హైదరాబాద్ వచ్చారు కదా అని మీ వారిని తీసుకొని మా ప్రోగ్రామ్ కి వచ్చారనమాట. టేస్ట్ సరిపడా సాల్ట్ అండి. ఓకే. వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని అయిపోయాయండి. ఫస్ట్ ఇది ఒకసారి కలుపుకున్నాము, ఎందుకంటే సగ్గు బియ్యం ఆల్రెడీ నానపెట్టాం కాబట్టి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత అవసరమైతే వాటర్ యాడ్ చేస్తాం. ఓకే. సో కొంచెం నీళ్ళు పడతాయండి. సో మీకు ఇంట్లో టైం పాస్ ఎలా? బాబుతోనే సరిపోతుందండి. సరిపోతుందా? అవునండి. స్కూల్కి వెళ్ళినప్పుడు మీ బాబు? స్కూల్ వెళ్ళినప్పుడు ఇంకా ఇంట్లో పని ఎంత సరిపోతుందా? సో ఈ పిండి కలిపేసుకున్న తర్వాత వెంటనే వేసేసుకోవచ్చేమో కదా, అలా పెట్టక్కర్లేదా? లేదండి, ఆల్రెడీ సగ్గుబియ్యం నానపెట్టేసి పెరుగులో నానపెట్టేసి పెట్టాం కాబట్టి అట్లా వెంటనే వేసేసుకోవచ్చు. సో చూడండి వేడి అయిందో కొంచెం వేసి చూడండి. మీ బాబు తింటాడు ఇలా స్నాక్స్? ఇష్టమేనా? యాక్చువల్ గా ఫుడ్ తినేది చాలా తక్కువ అండి, బాగా విసిగిస్తాడు. అవునా? అయ్యయ్యో. కంప్లైంట్ అంటే అదొక్కటే అండి, ఫుడ్ తినకపోవడం. మీ వారు అన్ని తింటున్నాడు కాబట్టి మీ బాబు ఏం తినట్లేదు అనుకుంటా. పిండి కలిపేసుకున్నాం కదండి, ఇప్పుడు వీటిని బోండాల్లాగా వేసేసుకున్నాం. ఇవేమి టుక్ టుక్ మన పేలవు కదా? లేదండి. సో ఇంక వేగిపోతే మనకి బోండా రెడీ అన్నమాట. సో సిమ్ లో వేయించుకుంటే, సిమ్ లో పెట్టుకుని వేయించుకున్నామంటే లోపల కూడా బాగా కుక్ అవుతుందండి. లేకపోతే పైన వచ్చేసి రెడ్ గా అయిపోతుంది, లోపలంతా పచ్చి పచ్చిగా ఉండేది. ఓకే ఓకే. సో సిమ్ లో పెట్టి కొంచెం వేయించేద్దాం. అవునండి.
సో సరిపోతాయి సుప్రజ గారు ఇలాగా? సరిపోతాయండి, వేగిపోయినాయి. ఇంకా మనం ప్లేట్లోకి తీసుకున్నాం. పైన సగ్గుబియ్యం అంతా బాగా ఇలా క్రిస్పీగా అయినట్టున్నాయి కదా. సగ్గుబియ్యం బాగా కనపడడం కోసమే ఆనియన్స్ మనం తక్కువగా వేసాం. సూపర్. సో ఇంకా దీంట్లోకి ఏదైనా చట్నీ, సాస్, పిల్లలకైతే టమాటా కేచప్ అయినా బాగుంటుందండి. ఏం లేకపోయినా ప్లెయిన్ ఆనియన్స్ అయినా జస్ట్ లైట్ గా గరం మసాలా చల్లేసుకొని బోండా పైన తినేసేది. ఆనియన్స్ మసాలా ఆర్ సంథింగ్. ఓకే. నైస్. గీత గారు, సగ్గుబియ్యం బోండా రెడీ అండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా. ఓకే, మరి సగ్గుబియ్యం బోండా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సగ్గుబియ్యం బోండా తయారు చేసే విధానం: ఒక బౌల్లో నానబెట్టిన సగ్గుబియ్యం, మైదా, బియ్యం పిండి, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, కారం, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కాగే నూనెలో బోండాలా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, సగ్గుబియ్యం బోండా రెడీ. ఓకే అండి, మరి సగ్గుబియ్యం బోండా తయారీ విధానం చూసారు కదా. సో రాజు గారు, చూడ్డానికి అయితే చక్కగా కరకరలాడుతూ అలా అనిపిస్తున్నాయి సగ్గుబియ్యం కదండి. సో పై లేయర్ అంతా కూడా కొంచెం క్రంచీగా. సో చూడండి టేస్ట్. చాలా బాగుంది, టేస్టీగా ఉంది. ఉల్లిపాయలు అవన్నీ కూడా యాడ్ చేశారు కదా. సగ్గుబియ్యం కూడా అంటే ఒక్కొక్కసారి మనకి కొంచెం నానబెట్టడంలో తేడా ఉంటే కాస్త గట్టి గట్టిగా తగులుతూ ఉంటుంది. ఇక్కడైతే శుభ్రంగా సాఫ్ట్ అయిపోయి చాలా బాగుంది. మీరు అన్నట్టు ఉట్టివే చాలా టేస్టీగా, ఏం లేకుండా టేస్ట్ అలా కొంచెం ఏదైనా ఆనియన్ అలా పెట్టుకుని హాయిగా అది ఇది కలిసి తినేస్తే సూపర్ బాగుందండి. చాలా టేస్టీ. సో చూసారు కదండి, సగ్గుబియ్యం బోండా చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంది స్నాక్. మరి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ఈ మధ్య కాలంలో చాలా మందిలో రోగ నిరోధక శక్తి బాగా తగ్గిపోవడం వల్ల చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ అనేవి ఈజీగా వచ్చేస్తూ ఉన్నాయి. అంటే జలుబు, దగ్గు ఇలాంటివి ఎక్కువగా రావడం, ఇంకా బాడీలో రెసిస్టెన్స్ తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ చిట్కా ఫాలో అవ్వండి, వీటన్నింటికి చెక్ పెట్టచ్చు. కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు తీసుకుని మిక్సీలో వేసుకుని బాగా జ్యూస్ లాగా చేసుకుని అందులో కొద్దిగా నిమ్మరసం వేసుకుని ఒక గ్లాస్ నీళ్ళలో వేసుకుని ఇదంతా బాగా కలిపి రోజు ఒక గ్లాస్ తాగడానికి కనుక అలవాటు చేసుకున్నట్లయితే చాలా రకాలైన సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంటుంది, బీపీ కంట్రోల్లో ఉంటుంది, ఇంకా రకరకాల ఇన్ఫెక్షన్స్ దూరం అవుతాయి, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. క్యారెట్ అనేది కళ్ళకి ఎంతగానో మేలు చేస్తుంది అన్న విషయం మనకు తెలిసిందే కదా. అందుకే ప్రతిరోజు ఒక 2 పచ్చి క్యారెట్లు కనుక తినడాన్ని అలవాటు చేసుకున్నట్లయితే కళ్ళ ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. అలాగే రకరకాల క్యాన్సర్లను దూరం చేసే గుణం కూడా ఇందులో ఉన్నటువంటి బీటా కెరోటిన్కు ఉందట. చాకులు తరచుగా మొద్దుబారిపోతూ ఉంటాయి కదా. ఇలాంటప్పుడు వాటికి కాస్త నిమ్మరసం, ఉప్పు రాసి ఉంచడం వల్ల తిరిగి షార్ప్నెస్ ను సంతరించుకుంటాయి. ఎండాకాలంలో సాధ్యమైనంత వరకు ఫ్రైలు, మసాలాలు, డీప్ ఫ్రైలు ఇలాంటి వాటికి దూరంగా ఉంటేనే మేలు. తాజా ఆకుకూరలు, కూరగాయలు కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే అతి దాహం వేయకుండా ఉంటుంది, రోజంతా కూడా ఫ్రెష్గా ఉంటుంది. ప్రతిరోజు ఉదయాన్నే నిద్ర లేవగానే ఏదో ఒకటి తినేయకుండా, ఏదో ఒకటి తాగేయకుండా పరగడుపున ఒక గ్లాస్ చల్లటి నీళ్లు కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే మన శరీరానికి రకరకాల ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా మొటిమలు ఎక్కువగా ఉన్న వాళ్ళు ఈ చిట్కా ఫాలో అయినట్లయితే మొటిమలు తగ్గుముఖం పడతాయి. అరటిపండు అనగానే తింటే ఆరోగ్యానికి మంచిది అని చెప్తున్నాను అనుకుంటున్నారా? అరటిపండు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది, ఆ విషయం అందరికీ తెలిసిందే. కానీ అరటిపండు సౌందర్య సాధనంగా కూడా చక్కగా పనిచేస్తుంది. ఫాలో అవ్వండి. ఎలా అంటారా? అరటిపండును బాగా పండిన అరటిపండును తీసుకొని గుజ్జులాగా చేసుకుని అందులో కొద్దిగా పంచదార కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ముఖానికి, మెడకి, చేతులకి, అలాగే మోచేతులకి మృదువుగా మర్దన చేసుకుని ప్యాక్ లాగా వేసుకుని ఒక 15 నిమిషాలు 20 నిమిషాల తర్వాత కనుక వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే అక్కడ చర్మం అంతా కూడా మృదువుగా ఆరోగ్యంగా తయారవుతుంది.